తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో గల బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా దంపతుల సమక్షంలో రాహుకాల సమయంలో అభిషేకాలు చేయడం వల్ల ఆ కుటుంబాలు బాగుంటాయని భక్తులు అనుకుంటున్నారు. అదే విధంగా ఈ అభిషేకాలు చేయడం వల్ల రాహుకాలంలో లోకం సుభిక్షంగా ఉంటుందని వేద పండితులు అంటున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానమునందు అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి బోయకొండ గంగమ్మ అమ్మవారిగా భక్తాదులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఈ యొక్క దేవాలయమునందు ఆషాఢ మాసము చాలా విశేషమైనటువంటిది. అలాంటి ఆషాఢ మాసమునందు శుక్రవారం రోజున అమ్మవారికి రాహుకాల సమయంలో ఫలపంచామృత సహితమైనటువంటి విశేష ద్రవ్యములతో అభిషేకమంతా కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రాహుకాలము అనేటటువంటిది అమ్మవార్లకు చాలా విశేషముగా చెప్పి ఉన్నారు. ఎందుకోసము అంటే రాహుకాలములో అభిషేకం చేస్తున్నటువంటి యొక్క భక్తాదులకి సకల అపమృత్యు దోషములు, గ్రహాది దోషములు, ఏళ్నాడి శని దోషములు ఏవన్నా కూడా నివారణ అవుతాయి అని చెప్పి ఒక శాస్త్రము. అలాంటి శాస్త్ర ప్రకారంగా అమ్మవారి యొక్క సన్నిధానంలో ఆషాఢ మాసం పురస్కారం చేసుకొని విశేషమైనటువంటి యొక్క రాహుకాల సమయంలో 10:30 గంటల నుండి 12 గంటల వరకు అమ్మవారికి ఫలపంచామృత అభిషేక సహితమైనటువంటి మంగళ ద్రవ్యములతో కూడా అంతా కూడా అభిషేకం జరిగి 12 గంటల 5 నిమిషాలకి మహామంగళహారతి అంతా కూడా ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత భక్తాదులందరికీ కూడా అమ్మవారు సాక్షాత్కరమైనటువంటి గంగమ్మ దేవతా స్వరూపంగా గంగమ్మగా దర్శనమిస్తూ వచ్చేటటువంటి భక్తాదులందరి కోరికలంతా కూడా తీరుస్తూ ఉన్నారు. ఓం తత్సత్. అందరికీ నమస్కారం. నా పేరు ఆవుల విశ్వనాథ. నేను ఏపీ నాయ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిని. మేము ఇక్కడికి విచ్చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే బోయకొండ ఆలయానికి ఎంతో వేలాదిగా భక్తులు వారానికి 3 రోజులు ఎక్కువ రద్దీ ఉంటుంది. ప్రతిరోజు కూడా వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఇది అడవి ప్రాంతము, కొండపైకి ఎక్కి దిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎంతో మంది మొక్కుకొని నడిచి వచ్చే పరిస్థితి ఉంటుంది. నడక మార్గంలో గానీ లేదా కొండపైన గానీ సమస్య జరిగితే ఇక్కడ నుంచి వెంటనే ఎమర్జెన్సీ పోవాలంటే చాలా దూరం ఉంది కాబట్టి గుడి తరపున ఏదైనా అంబులెన్స్ అరేంజ్ చేయమని అడగడానికి వచ్చి ఈవో గారికి మేము రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. అయితే ఈవో గారు కొండ కింద మేము ఆల్రెడీ పిహెచ్సి సెంటర్, 2 మెడికల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారని చెప్పారు. అయితే కొండపైన కూడా ఏదైనా ఒకటి అరేంజ్ చేయమని మేము అడగడం జరిగింది. దానికి సానుకూలంగా వారు కూడా స్పందించడం జరిగింది. మేము కూడా ఏదైనా మా సహకారం మేము కూడా అందిస్తామని ఈవో గారికి కూడా తెలియజేయడం జరిగింది.